రాజన్లారా, అయ్యలారా, అమలారా, 600 సంవత్సరాల చరిత్ర గల జయానగర్ మహారాజు శ్రీ 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 మహేంద్రవర్మ గారి వంశంలో జన్మించి నేను 70 ఏళ్ల పండుగ సప్తతి పూర్తి చేసుకుంటున్న శ్రీ 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 జయేంద్రవర్మ గారికి చేతి చేయకొట్టండి. శ్రీ 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 కుమార్ రాజా వారి పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో 16 గేముల్లోనూ ధమాల్ ధమాల్ అంటూ ఫస్ట్ ప్రైజ్ గెలిచిన ఛాంపియన్ నంబర్ 16. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్. నీ పేరేంటమ్మా? నంబర్ 16. సరేనమ్మా, నీ పేరు చెప్పు. పింకీ. పెంకి పిల్ల. నీ అసలు పేరేంటమ్మా? మా అమ్మని అడుగు. మీ అమ్మంటే ఎవరు? నీ పెళ్ళాం. మా అమ్మ నీ పెళ్ళాం, నువ్వు నా డాడీ. రాజాగారు చూస్తారట. ఇంతటితో సభ ముగిసిందని శ్రీ శోభనాద్రి గారు సెలవిచ్చినందున అందరూ ఇంట్లోకి పోవచ్చును. అమ్మా, దానికోసం వెళ్తున్నాను. కలిసినా ఆయన్ని నొప్పించను, ఇబ్బంది పెట్టను. ప్లీజ్ నా కోసం రావద్దు. ఈ పెంపకం తక్కువని కాదు, నాన్నని చూడాలి. చూసే హక్కు మీ కూతురుగా నాకుంది. నీకు చెడ్డ పేరు తేనమ్మా, నన్ను నమ్ము. ఇదంతా కట్టు కథ, మేము నమ్మం. ఎక్కడ కూర్చునేది? హాయ్. హాయ్, రోలర్ స్కేట్స్. హాయ్ గ్రాండ్పా. హాయ్ గ్రాండ్మా. అచ్చు రాణిలాగే ఉన్నావు. రాణి రాణి రాణి. హూ మీ? ఆటలు మాని చెప్పేది విను శ్రద్ధగా. మీ అమ్మ ఈ ఇంటి కోడలని గాని నువ్వు ఆమె కూతురని గాని మేము నమ్మబోము అంటున్నా. అవును, మేము నమ్మం. గురూజీ, నమ్మడం కాదు క్వశ్చన్, ఒప్పుకోవటం అది పాయింట్. బ్లాక్ మెయిలా? కాదు, వైట్ మెయిల్. పబ్లిక్ గానే చెప్పాను కదా. ఏం డాడీ? వినపడలేదా వీళ్ళ కుసకుసలు? నేను చెప్పనా? దీన్ని లోపలుంచితే న్యూసెన్స్, బయటికి పోనిస్తే మరింత డేంజరు. ఎలా? అర్థం కాలేదా?
అనగా మీకు ఇంతకు ముందే పెళ్ళయిందని, నా అంత కూతురుందని, అది నేనేనని, ఈ టైంలో ఈ రౌడీ పిల్ల అల్లరి చేస్తే నా సామిరంగా లోకం నమ్మేసి ఓట్లన్నీ నిజం కన్నా నింద రుచి, కారు కన్నా పుకారు జోరు. ఎంత జోరంటే చిరంజీవి, చిరంజీవ ఎక్కడ ఎక్కడ? నీకే భయం లేదు. మా ప్రాణాలంటూ నిజం చెప్పు. నువ్వు ఎలా వచ్చావు? ఎవరు పంపారు? నాన్న కావాలని వచ్చావా? నాన్నిచ్చే డబ్బు కోసం వచ్చావా? డబ్బే అయితే ఎంత కావాలంటే అంత. డాడీ, నీకు పరువు కావాలా, పెళ్ళాం కావాలా? సీత సీత సీతది రాణిగారు ఆమెను లోపలికి పిలిచి సంగతి చెప్పి నగలవి చూపించి నీ ఇష్టం అమ్మా ఆలోచించుకో అని అలా పైకి వెళ్ళారు. ఈవిడ ఇలా నగలు తీసుకుని పారిపోయింది. నిన్నే అడుగుతుంటా. అయినా ఇన్నేళ్ళు లేని డాడీ కోసం ఇప్పుడెందుకు వచ్చావుట? ఎలక్షన్ ఉందనే కదా. పరువు గురించి ఇన్నేళ్లు లేని భయం మీకు మాత్రం ఇప్పుడెందుకుందట? ఎలక్షన్ ఉందనేగా. మహారాజా వారి సమక్షంలో మాట్లాడుతున్నాం. ఖబర్దార్! జాగ్రత్త. ఈ కోట్లకు అడుగుపెట్టిన వాళ్ళు ప్రాణాలతో బయటకు వెళ్ళడం అంత సులభం కాదు. ఎవరా అక్కడ? మామయ్య, ఆ అమ్మాయిని ఎలక్షన్ అయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.